చదువుకోవడానికి వెళ్ళినోళ్ళు చదువుకోవడం, ఉద్యోగాలకు వెళ్ళినోళ్ళు ఉద్యోగం చేసుకోవడం, అట్లాగే డిపెండెంట్స్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు చక్కగా కుటుంబంలో కాపురం చేసుకుంటే ఏ గొడవ ఉండేది కాదు. మనం అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వీసా నిబంధనలు ఉల్లంఘించేసి ఎవడు పట్టించుకునేవాళ్ళు లేడు కదా అని మన వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించడంతో ఎదురైనటువంటి సమస్య ఇప్పుడు మన వాళ్ళనే వెంటాడి వేటాడి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. తాజాగా చూస్తే ఫలానా తేదీ వరకు అమెరికాలో పర్యటించవచ్చు అంటూ స్వయంగా అమెరికా ప్రభుత్వం ఇచ్చే టూరిస్ట్ వీసాకి కూడా రిస్ట్రిక్షన్ పెట్టింది. ఇప్పుడు మామూలుగా ఇన్ని రోజుల పాటు మనం ఉండటానికని ఇస్తారు, అది ఇక పైన కాదట. అలా ఇచ్చినా అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి డిసైడ్ చేస్తాడట. అంతర్జాతీయ పర్యాటకులు ముఖ్య గమనిక, అమెరికాలో ఎన్ని రోజుల వరకు పర్యటించవచ్చు అనేది మీకు జారీ చేసిన టూరిస్ట్ వీసా మీద పేర్కొన్న గడువు తేదీ నిర్ణయించబోదు. ఆ గడువుని అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నిర్ణయిస్తారట. అమెరికాలో మనం అడుగుపెట్టగానే మనతో ఆయన ఒక I-94 దరఖాస్తు నింపిస్తారట. అందులో చట్టబద్ధ పర్యటనకి చివరి తేదీ రాసి ఉంటుందట. ఆ తేదీ ఏంటో తెలుసుకోవాలంటే ఒక వెబ్సైట్ పెట్టి అందులో మన టూరిస్ట్ వీసా సంబంధించిన వివరాలు సరి చూసుకోవాలంట. I-94 దరఖాస్తులో అడ్మిట్ అంటిల్ డేట్ అని ఒక తేదీ రాసి ఉంటుంది. అదే మీ చట్టబద్ధ పర్యటనకి ఆఖరి గడువు. టూరిస్ట్ వీసా గడువు తేదీ, అడ్మిట్ అంటిల్ డేట్ తేదీలు ఒకేలా ఉండాలని నియమం ఏమీ లేదు. సాధారణంగా టూరిస్ట్ వీసా గడువు కంటే ముందుగానే అడ్మిట్ అంటిల్ డే ముగుస్తుంది అంటూ కొత్త స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చింది. ఇంకోవైపున H-1B వీసా కష్టాలు మరింత పెరిగినాయి. అమెరికా వ్యతిరేక పాలస్తీనా అనుకూల వ్యాఖ్యలు, వీడియోలు పోస్టులు చేసే విదేశీయులను తమ గడ్డ మీద అడుగు పెట్టకుండా H-1B, H-4 వీసాలు రాకుండా అడ్డుకునేందుకు ట్రంప్ సర్కార్ ఆయా వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియా ఖాతాలను ముమ్మర పరిశీలన మొదలుపెట్టింది. అన్ని ఖాతాల పరిశీలనకు సుదీర్ఘకాలం పట్టేనున్న నేపథ్యంలో అప్పటిదాకా H-1B వీసాల ఇంటర్వ్యూలకి 2026 అక్టోబర్ దాకా వాయిదా వేస్తున్నట్టు చాలామంది అభ్యర్థులకి సందేశాలు వచ్చినాయి SMS లో. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం సంపాదించి వీసా కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిపుణులైన భారతీయులకి ఈ నిర్ణయం అశరీపాతమైంది. ఇది ఇప్పుడు దాంతోపాటు మనం కమ్యూనిస్ట్ ఐడియాలజికల్గా ఉన్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళు పాలస్తీనాకు అనుకూలం, అదే సందర్భంలో అమెరికాకి వ్యతిరేకం, అలాంటి వాళ్ళందరూ ఆగిపోతారు ఇప్పుడు.